ప్రకాశం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు గోలి తిరుపతిరావు ఆ పార్టీకి రాజీనామా చేశాడు. మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని వైసీపీ అధిష్టానం అనేక రకాలుగా అవమానించడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని, అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. బాలినేని బాటలోనే ముందుకు వెళ్తానంటూ గోలి తిరుపతిరావు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను గోలి తిరుపతిరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడిని. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రికమెండేషన్ తోటి నాకు బీసీసీఎల్ పదవి ఇచ్చారు. ఆ పదవి నేను నా శాయశక్తుల నా శక్తి వంశం లేకుండా నేను కష్టపడ్డాను. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ పార్టీలో ఆయన సారు వాసన లేకపోవటం నాకు బాధ కలిగించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్ష పదవికి, ఆ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. నేను ఇక నుంచి వాసన్న ఏ రూట్లో ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క వారితోటి ఎలా అయితే నడవాలనుకుంటున్నారో, నేను కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో జనసేన పార్టీలో నడవాలని, మా కొలీగ్స్ అంతా కూడా నాకు సహకరించి నాతో నడుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.